హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మన ఛానల్ చూస్తున్న చాలామంది మన గురుకుల రాసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను ప్రతిసారి వీడియోలో అడిగేది ఒకటే మాట, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్ట్ల మెరిట్ జాబితా ఎప్పుడు వెల్లడవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ యొక్క న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరైతే చూసినట్టయితే ఇక్కడ 27వ తారీఖు మనకు వీళ్ళకు క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్కి 27వ తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్కి ఎవరైతే అప్లై చేసుకొని మెరిట్లో ఉన్నారో గురుకులాలలో క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్, మీకు ఒక మెరిట్ జాబితా వెల్లడైంది. మీకు 27వ తారీఖు నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ధృవపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది హైదరాబాద్ న్యూస్ అనమాట. అంటే మనకు మెయిన్ పేపర్లో వచ్చింది. సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ పోస్టుల భర్తీకి 1:2 నిష్పత్తిలో ఒక పోస్టుకి ఇద్దరిని తీసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక పోస్టుకి ఇద్దరిని తీసుకుంటున్నారు. మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు గురువారం గురుకుల నియామక బోర్డు చైర్మన్ అండ్ బడుగు సైదులు తెలిపారు. ఈ నెల 27 అంటే నవంబర్ 27వ తారీఖు నుంచి అండ్ 29 వరకు మాసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. మెరిట్ జాబితా మరిన్ని వివరాల కోసం గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని చెబుతున్నారు. అంటే మీకు ఇంకేమన్నా పూర్తి స్థాయి డీటెయిల్స్ కావాలంటే, మెరిట్కి సంబంధించిన జాబితా కావాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తున్నారు ఈ సైదులు. సో బోర్డు చైర్మన్ అయితే క్లారిటీగా చెప్పినాడు. మీకు గురుకుల వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ యొక్క మెరిట్ జాబితాను వెల్లడించినారు. అదేవిధంగా మీకు 27వ తారీఖు వెళ్ళి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క క్రాఫ్ట్ అండ్ టీచర్స్ వెయిట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా ఒకసారి మీ సర్టిఫికేట్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళండి. ఇది మంచి ఉద్యోగం అండి. ఇది పెద్ద రిస్క్తో ఉండదు. చాలా నీట్గా పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ టీచర్ లాగా అంత పెద్ద బర్డెన్, పెద్ద హెవీ తలకాయ నొప్పిలు లాంటి బాగా స్ట్రెస్ ఏముండదు. ఇది మంచి ఉద్యోగం. వెళ్ళి త్వరగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ముగిసిన టెట్ దరఖాస్తు, ఇక్కడ చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 2,45,174 దరఖాస్తులు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి దీంట్లో ఏమని చెప్పినారంటే, ఫస్ట్ పేపర్ వచ్చేసి 71,655, సెకండ్ పేపర్ వచ్చేసి 1,55,971 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెండు పేపర్లకు వచ్చేసి 20,546 అప్లికేషన్స్ వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 22 వరకు టెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు. అంటే టెట్లో మీకు ఏమైనా అప్లికేషన్స్లో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా టైపింగ్ మిస్టేక్స్, మీ సర్నేమ్ తప్పుపడవచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఆల్ టికెట్ నెంబర్స్ ఏమైనా తప్పుబడి ఉంటే, ఎస్ఎస్సి కానీ మీకు ప్రీవియస్ టెట్ ఆల్ టికెట్ నెంబర్స్ ఏమైనా తప్పుబడి ఉంటే, మీ ఫుల్ అడ్రస్ తప్పుబడి ఉంటే మీకు ఈ నెల 22 వరకు ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. టెట్ అప్లికేషన్ సవరణ అవకాశం ఇచ్చినట్లు కూడా చెబుతూ ఉన్నారు.